విల్ సీ మనం ఇందాక చూస్తుంది ఏంటిది డివిజన్ బై టీ. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మిక్స్ అయిపోతాయి. మిక్స్డ్ అంటే ఏంటంటే మనం మామూలుగా ఇచ్చిన క్వశ్చన్ బట్టి అది లాప్లాస్ డెరివేటివా లేకపోతే మల్టిప్లికేషనా లేకపోతే డివిజనా అని తెలుస్తుంది. సో మనకి కొన్ని షో దట్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మనం కొన్ని సాల్వ్ చేస్తూ ఉంటే మనకి అవి ఫార్ములాస్కి కానీ కాకుండా వేరేలా చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు మనం ఆ ప్రాబ్లం ఒక మెథడ్ ఒక దాంట్లో యూజ్ అవుతుంది అనమాట. సో దానికి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూద్దాము. సో ఇలా ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు 3 కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే షో దాట్ లాప్లాస్ ఆఫ్ కాస్ రూట్ టీ బై రూట్ టీ ఇంటూ సంథింగ్ వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ మీకు ఇదేంటిది ఫస్ట్ బై డివిజన్ లాగా మొత్తం ఎఫ్ ఆఫ్ టీ లాగా అనుకోలేము, లేకపోతే బై మల్టిప్లై బై టీ ఇంటూ టీ లేదు, డివిజన్ అంటే బై రూట్ టీ ఉంది. సో మూడిట్లా లేదు కాబట్టి సో మనమే అసంప్షన్ చేసుకోవాలి. ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ లాగా చూద్దాం, ఎందుకంటే కాస్ టీ బై రూట్ టీ రావాలి అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టీ అయిపోతుందిరా. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ టీ కనుక మీరు సైన్ రూట్ టీ కనుక తీసుకుంటే అప్పుడు మీకు ఎఫ్ డాష్ ఆఫ్ టీ అయిపోతుంది. అంటే అప్పుడు మనం డెరివేటివ్ అప్లై చేయొచ్చు కదా, అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు పీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో చేయొచ్చు కదా. సో ఆ విధంగా అప్పుడు మనం ఎఫ్ ఆఫ్ టీని అసంప్షన్ చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లం, ఓన్లీ సింగిల్ ప్రాబ్లం ఉంది ఇలా. సో అందుకే మనం ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ లో ఈ ప్రాబ్లం చేసాం. సైన్ రూట్ టీ ఐ థింక్ ఒకటే వీడియో మీకు పంపించినట్టున్నాను. ఇది సైన్ రూట్ టీ ఈక్వల్ టు ఈ వాల్యూ వస్తుంది, అంటే ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ అనమాట. సో ఇది మనం ఇందులో ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, అంటే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. సో దానికోసం సొల్యూషన్ ఏంటంటే లెట్ వి నో దాట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ రూట్ టీగా తీసుకున్నాము. మనమే అసంప్షన్ సైన్ రూట్ టీ తీసుకున్నాం. అప్పుడు మీరు ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేస్తే ఏమొస్తుంది, సైన్ చేస్తే కోస్ రూట్ టీ వస్తుంది. మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ టీ అంటే రూట్ టీని 1/2గా రాయొచ్చు. 1/2 ఇంటూ రూట్ టీ కొట్టి మళ్ళీ 1/2 వస్తుంది. 1/2 ఇంటూ రూట్ టీ. సో మళ్ళీ మీకు 3/2 మైనస్ మళ్ళీ ఏమొస్తుంది, రూట్ టీయే వస్తుంది. అంటే కాస్ రూట్ టీ బై టీ అని వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏమైనా అప్లై ద లాప్లాస్ ఫర్ దిస్. నౌ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ అదేంటి, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు పీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. సో నౌ యూ హ్యావ్ టు అప్లై హియర్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ కాస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఏమని కాస్ రూట్ టీ ఇంటూ 1/2. ఇక్కడ ఏమొస్తుందో డి బై డిఎక్స్ కి 1 అనుకుంటా. సో హియర్ 2 ఇంటూ రూట్ టీ. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ టీ చేయాలి మనం, అంటే డి బై డిటి అనుకోండి. డి బై డిటి ఆఫ్ రూట్ టీ, రూట్ టీని మీరు ఎలా రాసుకోవచ్చు, 1/2గా రాసుకోవచ్చు. అంటే ఎన్ ఇంటూ టీ బై 1/2 మైనస్ 1 అంటే 1/2 టీ పవర్ 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 1/2 వస్తుంది. అంటే దట్ ఈస్ 1/2 రూట్ టీ. సో 1/√t అనమాట. అంటే దీన్ని ఇంకా సింపుల్గా మీరు ఎలా రాసుకోవచ్చు, 1/2 రూట్ టీగా రాసుకోండి. దీన్ని సపరేట్ రాసే బదులు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఏం తీసుకుందాం మనం, లెటింగ్ సైన్ టీగా రాసుకుందాం. సైన్ రూట్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో, ఇదే కదా ఎఫ్ ఆఫ్ జీరో. సైన్ జీరో ఏమైపోతుంది, 0. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇది కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. 2 లేదు కాబట్టి కాన్స్టెంట్ 2 బయటకి తీసుకురండి. ఆ బయట ఇక్కడ అటు పంపించండి, ఇక్కడ డివైడ్ చేస్తే అక్కడ మల్టిప్లై అవుతుంది. అంటే ఎల్ ఆఫ్ కాస్ రూట్ టీ బై రూట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు అటు వెళ్ళిపోతే 2 కదా, 2 ఇంటూ ఎల్ ఆఫ్, అయ్యో యూఆర్ ఫర్గోటింగ్ హియర్ ఎల్ ఆఫ్ నో ఫార్ములాలో ఎల్ ఆఫ్ ఇట్ ఈస్ లాప్లాస్ ఆఫ్ పీ ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ రూట్ టీ. సో అప్ టు హియర్ రాని నెక్స్ట్ స్టెప్ రాద్దాం. వాట్ ఈస్ ద స్టెప్ హియర్, మనం ఏం చేసాము, ఇటు డివైడ్ అని ఇటు వచ్చేసరికి మల్టిప్లై. నో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, 2 ఇంటూ పీ ఆఫ్ ఎల్ ఆఫ్ రూట్ టీ కదా. మామూలుగా ఎల్ ఆఫ్ ఏటీ ఉంటే మీరు ఫార్ములా అప్లై చేస్తారు, ఇక్కడ చేయొచ్చు. బట్ మనకు ఫార్మ్ ఇది ఉంది కదా ఆల్రెడీ, లాప్లాస్ ఆఫ్ సైన్ రూట్ టీ మనం ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం చేసాం. ఏంటి, దిస్ వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. రూట్ పై ఇంటూ 2 ఇంటూ పీ పవర్ 3/2 e పవర్ మైనస్ 1/4p. నో 2 is getting cancel. ఒక p కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఇక్కడ p నానా ఇక్కడ క్యాన్సిల్, అంటే 3/2 మైనస్ 1 అనమాట. 3/2 మైనస్ 1 1/2, దట్ ఈస్ రూట్ పై బై p పవర్ 1/2 ఇంటూ e పవర్ మైనస్ 1/4p. 1/2 అంటే రూటే కదా,
సో రూట్ హోల్ రూట్ గా రాసుకొని హోల్ root pi by p into e power minus 1 by 4p is your answer. It's an integral of cos root t by root t. This is one of the different problem which we are using. Another problem root t in here అనమాట. ఈ sin root t ని ఇక్కడ మనం యూజ్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే cos root t by t మీకు ఎలా కనిపిస్తుంది, డెరివేటివ్ లా లేదు, మల్టిప్లై లేదు, డివిజన్ లా లేదు, కాబట్టి దాన్ని f డాష్ ఆఫ్ t గా తీసుకొని sin t ని f ఆఫ్ t గా తీసుకొని చేస్తారు. దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ l ఆఫ్ sin at minus at into cos at. ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రాబ్లం. అంటే ఏం లేదు, మీకు డెరివేటివ్ వస్తుంది, ఇందులో మల్టిప్లికేటివ్. సో మల్టిప్లికేటివ్ అనేది ఎలా వస్తుందని చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్. సో మీకు ఏంటి, దీన్ని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఏది ఇచ్చినా మీకు ఎలా ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కదా, దీన్ని ఎలా ఎఫ్ ఆఫ్ టీగా తీసుకోండి. నో ఎఫ్ ఆఫ్ టీ సొల్యూషన్ వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు sin at minus at into cos at. Now apply the Laplace. L of f of t is equal to L of sin at minus L of at into cos at. ఓకేనా, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ. సో మనం లాప్లాస్ అప్లై చేసాం, మనం ఏం చేస్తున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేస్తున్నాం. ఓకేనా, నా ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేయాలి. దానికోసం సో మనం డివిజన్ బై రూల్ చేస్తాను కదా, లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ వాడికి ఫస్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను, లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ ఫస్ట్ మనం ఫార్ములా రాసుకోవాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఫార్ములా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో నేను రాయలేదు కాబట్టి మిస్ చేశాను. మనం ఎఫ్ ఆఫ్ టీ తీసుకోవాలి, మనం ఏంటి ఇది అప్లై చేయాలి కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ టీ తేవాలి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ తేవాలి, ఎఫ్ ఆఫ్ జీరో తేవాలి. దానికి లాప్లాస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆ వాల్యూస్ తెలిసాక ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేను ముందే చేస్తున్నాను, ముందు చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే సో అలా చేసే బదులు ఫస్ట్ ఇప్పల్లానే మీకు, ఎందుకంటే ప్రొసీజర్ నేను అలానే చెప్పాను కదా, మళ్ళీ ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ తీయాలి, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జీరో చేసి ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసి లాప్లాస్ చేసి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది మీకు సేమ్ ప్రొసీజర్ లాప్లాస్ డెరివేటివ్ లాగానే చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ తెలిసింది కదా, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేద్దాం. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ చేస్తే ఏమొస్తుందమ్మా, cos at. మళ్ళీ 18 చేస్తే ఏమొస్తుంది, a మైనస్ a అన్నది ఏంటి మీకు కాన్స్టెంట్ బయటికి వస్తుంది. ఇక్కడ t ఇంటూ cos at, u ఇంటూ v చేయాలి కాబట్టి ఫస్ట్ u t యాజ్ ఇట్ ఈస్ రాసి cos at ని చేస్తే మైనస్ sin at మళ్ళీ d బై dt ఆఫ్ a ప్లస్ మళ్ళీ మీకు ఏంటి t అంటే t ని చేసి ఇది అలానే ఉంచాలి, cos at t ని చేస్తే వస్తుంది 1. సో నౌ మైనస్ ఎక్కడో మిస్ అయిపోతుంది కదా, u ఇంటూ vలో మైనస్ వస్తుంది ఆ ఫార్ములా కరెక్ట్. సో నౌ a ఇంటూ cos at మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ t ఇంటూ sin at మళ్ళీ మల్టిప్లై చేయండి మైనస్ a ఇంటూ cos at. a cos at cancel, the remaining term is a square into a square కదా, a square t into sin at. what is this, f dash of t. ఓకే, మీరు f of 0 సబ్స్టిట్యూట్ చేసి చూడండి, f of 0. సో మనకి ఎట్లనే 0 కాబట్టి టర్మ్ t 0 కాబట్టి మీకు మొత్తం 0. సో విచ్ బికమ్స్ f of 0 ఈక్వల్ టు 0 ని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు f of t, f dash of t, f of 0 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా 1 గా తీసుకుంటే సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఓకేనా, 1 implies what is this, L of f dash of t equal to p into L of f of t minus f of 0. That is equal to p into L of, it's a substitute first. L into f dash of t ఏమొచ్చింది, a square into t sin at is equal to p into L of f of t ఏంటి మొత్తం ఇది sin at minus at into cos at minus 0. సో మనకి చూసుకోవాలి క్వశ్చన్ లో మనకి ఫైండ్ అవుట్ చేసిన ఎఫ్ ఆఫ్ టీ టర్మ్ ఏంటి, ఇది అలానే ఉంచి ఈ టర్మ్ ని సింప్లిఫై చేసుకోవాలి. మనం అప్పుడు ఫస్ట్ లో చేసినప్పుడు మనకి ఎలా వచ్చినాయి ప్రాబ్లమ్స్, ఎలా ఆఫ్ ఈ టర్మ్ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇది ఆర్హెచ్ఎస్ అట్లా తీసుకెళ్లి రెండు టర్మ్స్ కామన్ తీసి పీ స్క్వేర్ తీసి చేసాం. సో ఇక్కడ మనకి సేమ్ టర్మ్స్ రాలేదు కదా,
సో ఇది ఒక్కటే, అప్పుడు మిగతా టర్మ్స్ తీసుకోవాలి, సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఇది రాయండి. సో నెక్స్ట్ స్టెప్, సో ఇదేంటి ఇప్పుడు మనం చెప్పాం కదా ఇది ఎఫ్ ఆఫ్ టీ కదా, ఈ వాల్యూ రావాలి, ఇది అంతే అంటే టీ మల్టిప్లై దీకి వస్తే డివైడ్. సో నౌ దిస్ ఈఎల్ ఆఫ్ sin AT minus AT cos AT is equal to P కి వస్తుందమ్మా, డివైడ్ 1/P into EL of A square T into sin AT. So as A square is constant, take it outside, A square బయటికి వచ్చేసింది, P కూడా కాబట్టి A square by P into EL of T into sin AT. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ T into sin AT అప్లై. మామూలుగా లాప్లాస్ ఆఫ్ sin AT కి ఫార్ములా ఉంది, ఏంటది A by P square plus A square. ఇప్పుడు T into sin AT మనకి లాప్లాస్ ఆఫ్ F of T లో ఉంది, T into F of T లాగా వచ్చింది అంటే మల్టిప్లై బై T అనమాట. మల్టిప్లై బై T యొక్క ఫార్ములా ఏంటి, T అంటే -1 హోల్ పవర్ అండ్ D పవర్ ఇంటూ DP, అంటే మనకి T ఎన్ని టైమ్స్ వస్తే అట్లా. సో దానికి ఫార్ములా ఏంటి, T పవర్ 1 ఉంది అంటే ఈక్వల్ టు 1. So now A square by P into -1 whole power n అంటే 1 into D power n into dP power అంటే 1 అంటే 1 టైం డెరివేటివ్ into Laplace of f of p అంటే ఇదే కదా. సో దిస్ L of f of t రావాలమ్మా, దట్ ఈస్ sin of at ఫార్ములా అప్లై చేస్తే now minus a square by p వచ్చేసింది. సో d by dt సో దానికి అప్లై చేసే ముందు మనం లాప్లాస్ ఆఫ్ ఇది రాసేసుకున్నా సరిపోతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా, a by p d by dp, ఇంకా dp యొక్క ఫార్ములా p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. లాప్లాస్ ఆఫ్ ఈ వాల్యూ రాసాకంటే ఇదేంటి f of p. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి, ఓకేనా. వాట్ ఈస్ ద డెరివేటివ్, మళ్ళీ u by v, ఇందాక మీకు వచ్చినది ఒక దగ్గర u by v, దట్ ఈస్ minus a square by p into 1 టైం డెరివేటివ్, ఇది u by v ఫార్ములా, v into v అంటే p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ u, u అంటే d by dp of a, ఎన్ని చేస్తే 0 మైనస్, సో మీకు a యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, v ని చేయాలి, v అంటే p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, దీన్ని చేస్తే వస్తుంది 2p ప్లస్ 0, దట్ ఈస్ 2p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఓకేనా, ఈ టర్మ్ మొత్తం 0 మైనస్ 2ab వస్తుంది, ఓకేనా. p క్యాన్సిల్ అయిపోతుంది, ఇప్పుడు మైనస్ 2a ఇంటూ మల్టిప్లై, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇట్ సైడ్ రాస్తున్నాం చూడండి ఈ టర్మ్ ని. ఇప్పుడు మీకు ఇక్కడ ఏముంది, మైనస్ ఏ స్క్వేర్ బై పి, ఇదంతా 0 మైనస్ 2ab బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. pp is getting cancelled, minus into minus plus 2a square into a cube by p square plus a square whole square. సో మీకు రెండు క్లబ్ అయ్యి రావడం అంటే ఏంటంటే మనం లాప్లాస్ డెరివేటివ్ చేస్తుంటే ఇట్లా మల్టిప్లికేటివ్ రావచ్చు అని అర్థం, ఓకేనా. సో దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఆల్సో డిఫరెంట్. మీకు ఈ 3 ప్రాబ్లమ్స్ 3 డిఫరెంట్, అందుకే ఈ 3 ఒకసారి చెప్పాను. సో ఈ ప్రాబ్లం ఏం అడగాలంటే చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్, ఈ 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. సో నా ఏమన్నా prove that Laplace of sin t by t is equal to tan inverse 1 by p అని అడిగాడు. ఇప్పుడు మీకు sin t by t కనిపించింది, ఏమనిపిస్తుంది, బై t వచ్చింది కాబట్టి అదేంటి డివిజన్ బై t అనమాట. ఇది ఏమైపోతుంది, f of t అయిపోతుంది. అంటే మీకు డివిజన్ ప్రాపర్టీ అప్లై చేస్తే మీకు ఆన్సర్ ఏం రావాలా, tan inverse 1 by p రావాలి. అండ్ హెన్స్ అంటే ఇంకా ఏం ప్రూవ్ చేయాలంటే ఫైండ్ Laplace of sin at by t అని కూడా అడిగాడు. నెక్స్ట్ ఇది కూడా డివిజన్ ప్రాపర్టీ, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, sin at ఇచ్చాడు. అంటే మీకు f of at లాగా, f of at అంటే మళ్ళీ మీకు గుర్తుకు చేసుకోవాలి ఏంటో, f of at ఈక్వల్ టు దెన్ does the Laplace transform of cos at by t exist. మళ్ళీ ఇంకా ఏమన్నాడంటే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అన్నాడు. అంటే మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3. ఇందులోనే మీరు 3 ప్రూవ్ చేయాలి. ఇది డివిజన్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ f of at అంటే 1 by a into f of p by a ఫార్ములా, ఇది cos at, దీనికి లాప్లాస్ అప్లై చేస్తే అసలు మనం చేయగలుగుతామా లేదా. మూడు ఉన్నాయి ఇందులో, ఓకే. స్మాల్ గా ఉంటాయి, చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. We'll see the solution. Now first one, అందులోనే ఫస్ట్ ఎలా చెప్తుంటే L of sin t by t equal to tan inverse 1 by p అని ప్రూవ్ చేయాలి, ఓకేనా.
సో సేమ్ మనం ఇప్పుడు బై టీ ఒక డివిజన్ ప్రాపర్టీ మనసులో పెట్టుకోవాలి, క్వశ్చన్ వెంటనే మీకు ఫార్ములా గుర్తుకు రావాలి. ఇంటిగ్రల్ p టు ఇన్ఫినిటీ f of x dx అంటే మనం f of p ఫైండ్ అవుట్ చేయాలి అంటే f of t నుండే వస్తుందని. అట్లా మీరు ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్ని చూసి ఆ క్వశ్చన్ ఏంటి వెంటనే ఫార్ములా రాసుకోవాలి. ఆ ఫార్ములా రాసుకుని ఆ ఫార్ములాలో ఏముందో ఎలా చేస్తే వస్తుందో చేసుకుంటేనే వస్తుంది. మీకు డెరివేటివ్ అయినా, మల్టిప్లై బై టీ అయినా, డివిజన్ అయినా, ఇంటిగ్రల్ అయినా, తర్వాత వచ్చేది ఏదైనా కానీ మీకు క్వశ్చన్ చూసి మీ మైండ్లో ఏది వస్తుందో ఫస్ట్ పక్కన ఫార్ములా రాసుకోవాలి. ఆ ఫార్ములాలో ఏ వాల్యూస్ ఉన్నాయో అవి మనం చేయగలుగుతున్నామా లేదా అని చేస్తే పోతే సరిపోతుంది అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ కేసెస్. సో నౌ హియర్ వాట్ ఈస్ f of t సొల్యూషన్? f of t ఈజ్ ఈక్వల్ టు sin t. మన డివిజన్ కదా అంటే మనకి f of p రావాలి. f of p ఎలా వస్తుంది? లాప్లాస్ ఆఫ్ f of t. లాప్లాస్ ఆఫ్ f of t ఈక్వల్ టు L of sin t. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ sin t అంటే ఏంటిది? a బై అంటే 1 బై p స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు f of p. వచ్చిన f of p. ఇప్పుడు డివిజన్ ప్రాపర్టీ అప్లై చేయాలి. వాట్ ఈజ్ దట్? లాప్లాస్ ఆఫ్ into dx. So now substitute here. P goes to infinity. 1 by x square plus 1 into dx. 1 x square plus 1 square అనొచ్చు కదా అంటే 1 by x square plus a square formula ఉంది. What is that? 1 by into tan inverse x by a. What is the formula? 1 by a into tan inverse x by a. x అంటే p. p by a అంటే 1. The limits are p goes to infinity. So now simply that is 1 by a into tan inverse p into the limits p goes to infinity. First apply the infinity limit. 1 by a into tan inverse infinity minus tan inverse p. What is tan inverse infinity? Pi by 2. Pi by 2 minus tan inverse p. ఇందాకనే ప్రాబ్లం చేసాము. 90 minus tan theta. That is 1 by a into cot theta p. సో ఒకవేళ దీనికి ఇన్వర్స్ చేయాలనుకున్నప్పుడు మనం tan ఇన్వర్స్ ఏమొస్తుంది? 1 by p ఈజ్ యువర్ ఆన్సర్. 1 by a ఇంటూ మనకు 1 by a ఉందా ఆన్సర్లో? 1 by a లేదు కదా. ఓకే, వాట్ ఈస్ 1 by a? 1 by a రాస్తున్న ఫార్ములా ప్రకారం ఏ అంటే ఏంటి ఇక్కడ? ఇదేంటిది? 1 by x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదరా. a స్క్వేర్ అంటే 1 అంటే ఇక్కడ 1 by a బదులు a అంటే 1 అని పెట్టడం మర్చిపోయాను. ఓకే, tan ఇన్వర్స్ 1 by b. ఇది ఇన్వర్స్ చేయాలన్నా ఫార్ములా ఉంటుంది. There is tan inverse 1 by this is the problem. మన ఇందులోనే కంటిన్యూషన్ ఇంకోటి ఉంది అని sin a t కి చేయాలి. రైట్ డౌన్ ఇందులోనే నా నెక్స్ట్ ఏం అడిగాడు? L of sin a t by t అడిగాడు. ఓకేనా? ఇప్పుడు ఇదేంటి సేమ్ మీకు ఏమనిపిస్తుంది? బై టీ కదా డివైడెడ్ అనుకుంటాం. సో దాని బదులు పైన ఏమి ఇచ్చాడు రా? a t అంటే మనకి f of a t. f of a లాప్లాస్ ఆఫ్ f of a t ఫార్ములా ఏంటి? చేంజ్ స్కేల్ ప్రాపర్టీ. ఫస్ట్ సెకండ్ షిఫ్టింగ్ చేంజ్ స్కేల్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? L of f of a t ఈక్వల్ టు 1 by a into f of p by a లకి కన్వర్ట్ చేసి చేయాలి. అంతేనా? సో దానికోసం మనకి ఫంక్షన్ అంతా ఏటీలో ఉండాలి. మనకి న్యూమరేటర్లో ఏంటి? డినామినేటర్లో లేదు కదా. ఫస్ట్ దానికోసం L of sin a t by t దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను మల్టిప్లై అండ్ డివైడ్ విత్ a. దట్ ఈస్ L of sin a t by t నానా. సో యాజ్ a ఈజ్ ఎ కాన్స్టెంట్ ఒకటి బయట తీసుకెళ్ళాలి, లోపలికి తీసుకెళ్తున్నాను. Now a into L of sin a t by a t. Now a into ఇప్పుడు ఈ ఫంక్షన్ లా వచ్చింది. ఇప్పుడు ఏంటిది? f of L of f of a t లోకి వచ్చింది. ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? బట్ ఆల్రెడీ మనకి పైన ఫార్ములా ఏం ప్రూవ్ చేసాం కదా. 1 ఏంటి? L of sin t by t ఈక్వల్ టు మీకు ఏమొచ్చింది దాకా నేను రాయలేదు. ఏంటది? L of sin t by t ఏమొచ్చింది? tan ఇన్వర్స్ 1 by p. ఇదేనా? tan ఇన్వర్స్ 1 by p అంటే మీకు ఏంటి? f of p లానే కదా. ఇప్పుడు ఈ p లో మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అదే చేస్తున్నాం కదా. మనం 1 by a into f of p by a అంటే మనకి పైన f of p రావాలి ముందు. ఇప్పుడు మనకి f of p అయిపోతుంది. tan ఇన్వర్స్ 1 by p అన్నది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి? p బదులు p by a చేయాలి. అంతేనా? సో నౌ a into what is that? 1 by a into f of p. ఇదేంటిది? tan ఇన్వర్స్ 1 by p ఉంది కదా. 1 by p ప్లస్ ఏం రాసుకోవాలి? p by a. 1 by p by a. That is equal to a is get cancelled. Tan inverse పైకి వెళ్ళిపోతే a by p. So this is your answer. ఏం లేదు, మనకి sin of a t రావడం కోసం మల్టిప్లై డివైడ్ చేసాం. మొత్తం a t లో ఇప్పుడు ఇది ఫార్ములా మనకి ఎలా కనిపిస్తుంది?
sin t by t అలా అప్లై చేసే కన్నా ముందు ఇది మనకి f of at అంటే ఇది ఫార్ములా, sin t by t అంటే ఇది f of p అయిపోయింది కదా. f of p ఏంటిది tan ఇన్వర్స్ 1/p కదా. సో 1/p కాబట్టి మనం ఆ 1/p ని ఇక్కడ రాసేసుకోవాలి. బట్ p ప్లస్ లో ఫార్ములా ప్రకారం ఏంటి p బై 1/p బై కి పైకి న్యూమరేటర్ అయిపోయింది కాబట్టి a by p. దిస్ ఇస్ సెకండ్ వన్. ఇప్పుడు ఒక థర్డ్ రిమైండర్, ఇందులోనే థర్డ్ వన్ అంటే నెక్స్ట్ ఇంకేం అడిగాడు అండ్ హెన్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏ టీ బై టీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, అంటే దానికి ఏమైనా వాల్యూ వస్తుందా లేదా అని అడిగాడు. సో దానికోసం మళ్ళీ మీకు ఎలా చేయాలనేది ఫస్ట్ అదే ఫార్మ్ డివిజన్ ప్రాపర్టీ. డివిజన్ ప్రాపర్టీ ప్రకారం మీకు ఏం తెలవాలి, ఎఫ్ ఆఫ్ పి తెలియాలి. సో అంటే ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ టీ తీసుకోవాలి కదా. వేర్ హియర్ సొల్యూషన్ హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు cos at వచ్చింది మనకి స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ అప్లై చేయాలి. cos at, what is the formula? Parameter p by p square plus a square which is equal to small f of p. What is this? L of f of t by t ఉంది కాబట్టి by ఏం ప్రాపర్టీ, by division property. L of f of t by t is equal to integral t goes to infinity f of x into dx. Now substitute here, is integral t goes to infinity x by x square plus a square into dx. మళ్ళీ మీకు ఎలా ఫామ్, ఒకవేళ 1 ఉంది అనుకోండి tan ఇన్వర్స్ అవుతుంది. బట్ 1 లో x కాంకి ఏం చేయాలి, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 1/2. సో 1/2 ఇంటిగ్రల్ e goes to infinity 2x by x square plus a square into dx. What is the formula here? Integral f dash x by f of x, that is log f of x. ముందు 1/2 ఉంటుంది. So that is 1/2. What is the formula? Log of, ఇక్కడ మీకు రెండు టర్మ్స్ లేదు, సింగిల్ టర్మ్ ఒకటే ఉంది. సో మా a by b ఏం అవసరం లేదు. Log of f of x, that is x square plus a square. The integral goes from t goes to infinity. Now 1/2 first log of x square plus a square of infinity minus 1/2 log of x square plus a square whole power p. సో ఓకేనా. ఇప్పుడు సో మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫినిటీ అప్లై చేయాలంటే దీనికి కదా డైరెక్ట్ లో ఎక్స్ స్క్వేర్ కి అప్లై చేసాం. అంటే చూడండి 1/2 లిమిట్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ log of x square plus a square minus 1/2 into log of p square plus a square. సో దీన్ని చూడండి, ముందే చెప్పాను పవర్ ఇన్ఫినిటీ అంటే 0 అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినా కానీ దీన్ని ఏం పెట్టవచ్చు, 1 + a square by x square. మీకు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, ఇందాక నేను అప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ కు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇన్ఫినిటీ 0 అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు ఛాన్స్ లేదు, ఎక్స్ స్క్వేర్ మిగిలిపోతుంది. అప్పుడు మీరు ఇన్ఫినిటీ పెట్టినా అది ఇన్ఫినిటీ అవుతుంది. అర్థం కాలేదా చెప్తాను చూడండి. 1/2 అమ్మ. ఇప్పుడు లిమిట్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ log of x స్క్వేర్ కామన్ తీసారు అనుకోండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 + a square by x square ఇంటూ మైనస్ సేమ్ టర్మా. ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వడానికి లేదు కదా, అప్పుడు మీరు లిమిట్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ ఇంటూ ఏ కదా అని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఈ టర్మ్ అయినా ఈ టర్మ్ అయినా మీరు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఈ టర్మ్ మొత్తం ఇన్ఫినిటీ. మైనస్ సంథింగ్ ఏదైనా వాల్యూ ఉన్నా దానికి మాకు సంబంధం లేదు కదా. ఇన్ఫినిటీ ఇంటూ వాల్యూ ఇన్ఫినిటీ ప్లస్ మొత్తం కూడా మీకు ఏమొస్తుంది, ఇన్ఫినిటీ విచ్ ఈస్ అన్డిఫైన్డ్. సో మీకు అన్డిఫైన్డ్ కాబట్టి మనం ఏం చెప్పాలి, దిస్ ఎల్ ఆఫ్ cos at by t does not exist అని చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ మీకు ఈ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఒకవేళ ఈ స్టెప్ తీసేసినా కానీ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ పెట్టుకోండి. ఇన్ఫినిటీ ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఇక్కడ అన్డిఫైన్డ్ లేకపోతే మొత్తం ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మైనస్ సంథింగ్ ఇస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్. సో cos of at by t మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదు, వాల్యూ రాలేదు అంటారు. సో ఈ ప్రాబ్లంలో మీకు 3 వచ్చాయి. మొత్తం 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్, 3 కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా.